హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు జామకాయ ఎక్కువ మొత్తంలోనే స్టాక్ వచ్చింది. బాక్స్ 650. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. పప్పాయి పండ్లు అయితే బాక్సుల ప్రకారమే వచ్చినాయి. ఈ రోజు ఒక బాక్స్ వచ్చేసి 350. మనమైతే కర్బూజా పండ్ల బాక్సుల దగ్గరికి వచ్చినాము. ఈ రోజు అయితే కర్బూజా స్టాక్ అయితే వచ్చింది, కానీ మనం రెగ్యులర్ గా తీసుకునే సరుకు అయితే కాదు. ఇది కొత్త రకం వచ్చింది. ఈ సరుకు అయితే ఎక్కువ రోజులు తడుస్తుంది, ఒకే రోజులో ఖాళీ చేయాల్సిందే. బాక్స్ 500 చెప్తున్నారు. రేట్ ఏమైనా తగ్గుతుందా అని వెయిట్ చేస్తున్నాం. ఫైనల్ గా కాసేపు వెయిట్ చేసినందుకు గాను మనకైతే 380కి సరుకు దొరికింది. మార్కెట్ నుంచి ఇంటికి వచ్చేసాం. అయితే తెల్లవారుజామున గుడ్డు మబ్బులో మనకు సరుకు కలర్ అయితే సరిగ్గా కనిపించలేదు, కానీ బండి మీద జోడించినప్పుడు అర్థమైంది. పైన కలర్ చూసి మోసపోయామని. ఎందుకంటే బాక్సుల ప్రకారం తీసుకున్నాం కదా, పైన అయితే మంచి కలర్ ఉండేవి పెట్టినారు, కానీ కింద అంతా కూడా కొంచెం కలర్ పచ్చి కలర్ కాయ ఉండేటివే పెట్టేస్తున్నారు. అంటే అక్కడ మన మిస్టేక్ కూడా ఉందన్నమాట. తొందరగా ఇంటికి రావాలి, లేట్ అయిపోతుంది అని చెప్పేసి అవసరంలో సరుకు మంచిగా తక్కువ రేట్కి దొరికింది కదా అని తెచ్చేసుకున్నాం. నాకు తెలిసి నేనైతే ఈ కర్బూజా పండ్లలో 4 రకాలు చూసాను. ఇంతకు ముందు ఎల్లో కలర్ దమ్మాము, మామూలు గోల్డెన్ కలర్, ఇంకొకటి జవారి దమ్మాము. ఇదైతే ఇంతకు ముందు అమ్మలేదు మనము, ఇదే ఫస్ట్. అయితే ఈ రోజు మాత్రం చాలా ఎక్కువ మొత్తంలో డ్యామేజ్ వచ్చింది. పొద్దున్నంతా కూడా మనం కేజీ 40 రూపాయలు, 100 రూపాయలకు 3 కేజీలు పెట్టాము. సాయంత్రం మాత్రం రేటు మార్చేసాము. 100 రూపాయలకు 4 కేజీలు, కేజీ 30 రూపాయలు పెట్టాము. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇదంతా కూడా డ్యామేజ్ అయిన కాయలే అనమాట. అన్ని కూడా 3/4 కేజీ దాకా ఉన్నాయి ఒక్కొక్క పండు. అంత మొత్తంలో వేస్టేజ్ వచ్చేసింది. ఈ మాల్ ఈ రోజు మిగిలిపోతే కనుక ఖచ్చితంగా రేపటికి తడుస్తుంది. అందుకే మనం రేట్ చేంజ్ చేసేసినాం. ఖచ్చితంగా ఈ రోజు ఈ సరుకు మొత్తం అమ్మేయాల్సిందే. సాయంత్రం రేటు తగ్గించిన తర్వాత సరుకు అడపదడప వెళ్తుంది. నాకైతే బెంగ అయిపోయింది అనమాట. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో వేస్టేజ్ వచ్చింది కదా, దీని డబ్బులు వస్తాయా రావా అని ఎదారైపోయింది. ఆ డ్యామేజ్ అయిన పండ్ల మొత్తాన్ని ఫోటో తీసి దళారానికి పంపిస్తే కనుక రెస్పాండ్ లేదనమాట. ఎందుకంటే దళారన్న చేసేది కూడా ఏం లేదు. ఎందుకంటే రైతు నుంచి కమిషన్ కమ్మిస్తారు కాబట్టి. ఇక్కడ మార్కెట్ లో ఏంటంటే 2 రకాల అమ్మకాలు జరుగుతాయి అనమాట. అంటే ఒకటి రైతు నుంచి కమిషన్ మీద అమ్మించేది ఒక రకం, రెండోది రైతు నుంచి సరుకు తీసుకొని వీళ్ళే డైరెక్ట్ గా మనకి ఇస్తారు. ఇట్లా 2 రకాలు. ఇక్కడ రైతు నుంచి మనం కమిషన్ తీసుకున్నప్పుడు ఏంటి అంటే రెస్పాండ్ ఉండదు, ఏమైనా డ్యామేజ్ ఎక్కువ మొత్తంలో వస్తే. అలా కాకుండా రైతు తన సరుకు మొత్తాన్ని ఒకేసారి దళారికి అమ్మి వెళ్తే కనుక మనం అప్పుడు డైరెక్ట్గా దళారి దగ్గర తీసుకుంటాం కదా, అప్పుడు ఎక్కువ మొత్తంలో మనకి వేస్టేజ్ వచ్చింది, లాస్ అయింది, వ్యాపారం ఏం అవ్వలేదు అని చెప్తే కనుక మరుసటి రోజు మనకి రేట్ తగ్గించుకుంటారు కొద్దిగా. అది కూడా పాత దళారులు అయితేనే ఆ రిక్వెస్ట్ చేసుకోవడానికి ఉంటుంది, కొత్త వాళ్ళ దగ్గర అయితే ఉండదు. రాత్రి 7 గంటల కల్లా ఇంకా వ్యాపారాన్ని క్లోజ్ చేద్దాం అనిపించింది. నాకు ఆ డ్యామేజ్ అయిన కాయలను చూసినట్టల్లా బాధ ఇంకా ఎక్కువ అయిపోతుంది అనమాట. ఎందుకంటే ఇంకేం ఆప్షన్ లేదు అక్కడ. మార్కెట్లో రేట్ తగ్గించడానికి లేదు. ఒకవేళ మనం దళారాన్ని రిక్వెస్ట్ చేసుకుందామా అంటే ఆ ఆప్షన్ కూడా లేదు. ఎందుకంటే కమిషన్ మీద రైతు దగ్గరే తీసుకున్నాం. ఈరోజు రాత్రి 8:30కి మనసు కొంచెం కుదుట పడింది. ఎందుకంటే ఇంకొంచెం పంటలు మాత్రమే మిగిలినాయి. సరుకు క్వాలిటీ బాగుంటే గనక ధైర్యంగా మరుసటి రోజు అమ్ముకునే వాళ్ళము. కాకపోతే ఇది మరుసటి రోజుకి తడిసే మాల్ కాదు. కాసేపు చూసాము, కస్టమర్స్ అయితే ఎవరు రాలేదు. అందుకే ఇంకా 9 గంటల కల్లా వ్యాపారాన్ని క్లోజ్ చేసాం. మొత్తం సరుకు అయితే అయిపోలేదు, కొంచెం మిగిలింది. అసలు లాస్ అవుతుంది అనుకున్నాను నేనైతే ఈరోజు పొద్దున అంత డ్యామేజ్ చూసి. కాకపోతే మనమైతే లాస్ కాకుండానే చేసుకున్నాం వ్యాపారం. మనకైతే దీనికి పెట్టిన డబ్బులు వచ్చేస్తున్నాయి. పైన 250 వచ్చి 80 రూపాయలు ఉద్దిరిపోయి కొంచెం సరుకు మిగిలింది. అయితే వ్యాపారంలో మనం ఒకే రేట్ పెట్టుకుంటే కనుక కుదరదు. కొన్నిసార్లు లాస్ అవుతుంది, ఈరోజు మనకు లాభం రాదు, నష్టం చూడాల్సి వస్తుంది అనుకున్నప్పుడు ఫస్ట్ సరుకు ఖాళీ అవ్వడం చూసుకోవాలి. ఎందుకంటే సరుకు ఖాళీ అయితేనే కదా దాని డబ్బులు వచ్చి మనకి ఏమైనా మిగులుతుంది. అంటే పూర్తి 5 రూపాయల కేజీ, 10 రూపాయల కేజీ అమ్మాల్సిన అవసరం లేదు. పొద్దున్న అమ్మిన రేటు కన్నా కొంచెం రేటు తగ్గిస్తే సరిపోతుంది. చిన్న చిన్న చిట్కాలు ఇవి. అయితే రేపు మాత్రం సరుకు మార్చాల్సిందే. ఈ కర్బూజా పండ్లు అయితే కొంచెం స్లో మూమెంట్ అయిపోతున్నాయి వ్యాపారంలో. ఖచ్చితంగా రేపైతే కొంచెం వ్యాపారం మారుస్తాం. ఇది ఈరోజు వ్యాపారం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.